హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిపులేట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కార్తీక సోమవారం సందర్భముగా మనము ఆ శివుని యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేద్దాము. మన చేత ధ్యానము చేయించడానికి శివజ్యోతి మేడం గారు వచ్చారు. స్వాగతం మేడం, స్వాగతం. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే అందరికీ కూడా. మనము కార్తీక మాసం గురించి తెలుసుకుంటున్నాం కదా. మొన్న ఒక శ్లోకం గురించి తెలుసుకున్నాం, వందే శంభోమాపతి మన శ్లోకం గురించి. సో ఈరోజు మనం ఇంకొక దాని గురించి తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం అంతా కూడా శివుడిది అనుకుంటున్నాం. శివుడిదని కాదు, శివకేశవులు ఇద్దరిది కూడా. ఈ కార్తీక మాసం అంతా కూడా శివకేశవులది ఇద్దరిది. శివాయ విష్ణు రూపాయ శివాయ నమః అంటే శివుడు కేశవుడికి కూడా తేడా లేదు, ఇద్దరు ఒకటే. శివుడు విష్ణువుని పూజించాడు, విష్ణువు రామావతారంలో శివుని పూజించాడు, ఆదిత్య హృదయం చదివాడు. సో మొత్తానికి దైవ సమూహం అంతా కూడా ఒక్కటే. ఆ దైవ సమూహం అంతా కూడా ఒక్కటే, అయినా మానవులే దైవాలు, అంతే కదా. మానవుడే దేవుడు, జీవుడే దేవుడు అంటారు కదా. ఈ మానవత్వమే ఇప్పుడైతే దైవత్వంలోకి వెళ్ళాలి. మనిషి ఎప్పుడు మనిషిలా ఉండిపోకూడదు, మానవత్వంతో ఉంటే సరిపోదు అన్నమాట. మనిషి దైవం కింద మారాలి, మానవుడు దైవం అవ్వాలి. అసలు మనం ఈ భూమి మీదకి జీవించడానికి వచ్చిందే అందుకు. మా అంటే కాదు, నవ అంటే కొత్త. మనం కొత్త కాదు, అలా వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. సో వచ్చే జన్మల్లో మనం అంతా కూడా ఇంకా రాబోయే జన్మలేంటి, తర్వాత జన్మలేంటి, కొంచెం ఎదగడానికి ప్రయత్నించాలన్నమాట. దాంట్లో భాగంగానే మనం పూజలు చేస్తాం, స్తోత్రాలు, జపాలు, ధ్యానాలు. సో ఇలాంటివన్నీ ధర్మయుక్తమైన కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇది ఇప్పుడు కార్తీక మాసం కదా. కార్తికేయుడు అంటే మనకి కుమారస్వామి అన్నమాట. కుమారస్వామి నెల కార్తీక అగ్ని. కుమారస్వామి అగ్నిస్వరూపుడు అన్నమాట కార్తికేయుడు. కార్తికేయుడు అగ్నిస్వరూపం అంటే కృత్తికా పక్షులు కార్తికేయుని పెంచుతాయి అన్నమాట. అందుకని కార్తీక మాసం అని పేరు వచ్చింది. మొత్తం శివ కుటుంబం అంతా కూడా అందరికీ అన్నీ ఉన్నాయి. గణేశుడికి వినాయక చవితి ఉంది, కార్తీక మాసానికి శివుడికి ఇది ఉంది, పార్వతీదేవికి ఒక నెల ఉంది. మొత్తం ఈ నెలలన్నీ కూడా కుమారస్వామి అండి. ఈ నెలని కదా మాలలు అవి వేసుకుంటారు, అయ్యప్ప మాలలు వేసుకుంటారు. సో మొత్తం అంతా కూడా అందరికీ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం కార్తీక మాసం ధ్యానం చేసుకుందాం ఈరోజు. అందులోని శివుడికి బాగా ఇష్టమైంది లింగ స్వరూపం. శివుడు నిరాకారుడు కదా, నిరాకారుడు, ఆకారం లేనివాడు. సో శివశక్తి అంతా కూడా లింగ రూపంలో ఉంటుంది. ఇక్కడ లింగం అంటే ఆడ మగ జెండర్ అని కాదు. జెండర్ అని ఒక మీనింగ్ ఉంటుంది, బట్ లింగం అంటే ఇది ప్రకృతికి సంబంధించింది. మన ప్రకృతిలోని మొత్తం మన సృష్టి అంతా కూడా, ప్రకృతి అంతా కూడా మొత్తం 25 పంచవింశతి నామాని అంటారు కదా, 25 తత్వాలతో ఉందన్నమాట. 25 తత్వాలు ఏంటి? పంచభూతాలు 5, పంచ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ తన్మాత్రలు 5, అలాగే అంతఃకరణాలు 4, అంటే మొత్తం 24 అయింది, ప్లస్ ఆత్మ. సో ఇవన్నీ కలిసి పంచవింశతి నామాని అంటారు. పంచవింశతి నామాలతో కూడింది ప్రకృతిలో ఉన్న శక్తి అంతా కూడా లింగ స్వరూపంలో ఉంది. అంటే లింగం అంటే ఇక్కడ ఆత్మని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈరోజు ఈ బ్రహ్మమురారి స్వరార్చిత లింగం అన్న దాని గురించి మనం ఆధ్యాత్మిక కోణంలో తెలుసుకోవచ్చు, ఇలా ప్రాపంచిక జీవితంలో కూడా తెలుసుకోవచ్చు. ప్రాపంచికం అంతా మనకు తెలుసు, పూజల్లోనే ఉంటుంది అంతా కూడా, పూజల్లోని, స్తోత్రాల్లోని, జపాల్లోని ఉంటుంది. సో దాంతోపాటు ఎట్ ది సేమ్ టైం ఆధ్యాత్మికంగా కూడా ఎలా ఉంటుంది అన్న విషయం తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాషిత శోభిత లింగం. ముందు ఈ శ్లోకం అంతా కూడా పూర్తిగా, అష్టకం అంతా కూడా పూర్తిగా చదువుకుందాం. ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో కూర్చుంటే వింటూ అప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ ఉందాం. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాషిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్ర
తత్ప్రణమామి సదాశివలింగం. దేవమునిప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం. రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం. సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం. దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం. సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం. దినకరకోటిప్రభాసితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం. అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురవరపూజితలింగం సురవనపుష్పసదాచితలింగం. పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే అని ఉంటుంది. మొత్తం ఈ శివాష్టకం అది లింగాష్టకం అంతా కూడా అలా ఉంటుంది అన్నమాట. అంటే లింగం ప్రకృతికి సంబంధించింది. ఆ లింగాన్ని మనం పూజించాలి. లింగాన్ని ఎప్పుడైతే ప్రకృతిని మనం పూజించామో ప్రకృతిలోనే అన్నీ ఉంటాయి. ఏంటి పంచభూతాలేంటి మొత్తం అంతా కూడా ప్రకృతిలోనే ఉంటుంది. సో లింగాన్ని ఎప్పుడైతే మనం పూజించామో ప్రకృతిని మనం పూజించినట్టే. ఎట్ ది సేమ్ టైం మనలో ఉన్న పంచభూతాలని, మనలో ఉన్న అరిషడ్వర్గాల్ని, మనలో ఉన్న అంతఃకరణాలని సో మనం పూజ చేసుకుంటే శివుడికి అభిషేకం చేసినట్టే. శివుడి కంటే పైన ఉన్న శివుడికి కాదు, మనలో ఉన్న ఆత్మలింగానికి పూజ చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటి బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటే బ్రహ్మ పూజించాడు. మురారి అంటే కృష్ణుడు అనమాట, విష్ణుమూర్తి అనమాట. ముర అంటే ఇక్కడ ఒక భాగవతంలో కథ ఉంటుంది. ముర అంటే ఒక రాక్షసుది, హరి అంటే శత్రువు. ఆ రాక్షసుని చంపేవాడని కాబట్టి మురారి అని చెప్తారనమాట. బ్రహ్మ మురారి అలాంటి వాళ్ళందరూ కూడా సురార్చిత లింగం. అలా సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. వారందరి చేత పూజించబడిన లింగం. ఆ లింగం ఎలా ఉంటుందంటే నిర్మల భాషిత శోభిత లింగం. నిర్మలంగా భాషిస్తుంది అనమాట. భాషిస్తుంది అంటే బాగా కనిపించడం అనమాట, బాగా ప్రకాశిస్తాం అనమాట. అలాంటి నిర్మలమైన లింగాలకి బ్రహ్మ మురారి కూడా పూజించినటువంటి లింగానికి నేను పూజిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. అలాంటి లింగాన్ని మనం ఎప్పుడైతే పూజించామో జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. అలాంటి లింగాన్ని మనం అది ఏం చేస్తే పూజిస్తే ఏంటవుతుందంట, జన్మజ దుఃఖ, జ అంటే పుట్టడం, జన్మల్లోంచి పుట్టిన దుఃఖం అంతా కూడా జన్మజ దుఃఖ వినాశక వినాశనం చేసేస్తుంది. అలాంటి లింగాన్ని మనం ఎప్పుడు కూడా పూజించాలి. అలాంటి లింగానికి నేను తత్ప్రణమామి సదాశివలింగం. అలాంటి లింగానికి నేను తత్ప్రణమామి నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇదంతా కూడా పురాణంగా మన దైవికంగా చెప్పిన భక్తి పూజల్లో దానికి ఇలా వాడతారనమాట. అలాంటి శివలింగాన్ని సదాశివలింగం. సదాశివుడు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటాడు. శివుడు ఇక్కడ ఏంటి మామూలుగా ఉంటే సదాశివుడు, అదే ధ్యానం తెలిసి ఉంటే అదే మామూలుగా ఉంటే సాదాశివుడు అవుతాడు.
అదే ధ్యానం తెలుసుకుంటే సదాశివుడు. శివ అంటే ఆనందం, సదా అంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు లింగ స్వరూపంతో ఎప్పుడైతే కలిసి ఉంటావో, అంటే నీ ఆత్మలింగంతో నువ్వు ఎప్పుడైతే కలిసి ఉంటావో అప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా సదాశివుడిగానే ఉంటావు అని ఇక్కడ మనం ధ్యానపరంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ధ్యానం చేసి మన ఆత్మను మనం తెలుసుకొని ఆత్మనే లింగంగా భావించి దానికి మనం పూజిస్తుంటే, అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు కొట్టడం కాదు, మనం రోజు ధ్యానం చేసే శ్రవణం మననం నిధిధ్యాసనం అవన్నీ చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆత్మలింగాన్ని మనం తెలుసుకుంటాము అని చెప్తున్నారు అనమాట. అది దీనికి మామూలుగా ఆధ్యాత్మికంగా చెప్పిన అర్థం ఇదన్నమాట. సో ఇలాంటి శివుని నేను ఎప్పుడు కూడా పూజిస్తూ ఉంటాను అని చెప్తున్నాను. దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం. దేవముని, దేవతల యొక్క ముని శుక్రాచార్యుడు అనమాట, దేవతల గురువు. అలాంటి వాళ్ళందరి చేత కూడా అంటే ఎక్కువ ఆత్మ కూడా బాగా అర్చించబడ్డది. ఎందుకు అర్చించబడ్డది? కామదహన కరుణాకలింగం. మనలో ఉన్న కామాలను కూడా దహించి వేస్తుంది. అలాంటి లింగాన్ని నేను పూజిస్తున్నాను. కామదహన కరుణాకరలింగం. మళ్ళీ కామ అంటే ఇక్కడ కోరిక, మనలో ఉన్న కోరికలన్నింటినీ కూడా పూర్తిగా నశింపజేస్తుంది. నశింపజేసి దేవతలకి ఏ కోరిక అయితే ఉండాలో, మన దైవ స్వరూపాలుగా ఎప్పుడైతే మారేమో మన కోరికల్ని ఎక్కువ తీరుస్తుంది అనమాట. ఎప్పుడు మనం దేవమునిగా ఉన్నప్పుడు అనమాట. అంటే ముని మౌని అని చెప్తారు కదా, మనం మౌనంలో ఉంటే ముని అనమాట. అలాగా మనం ధ్యానం చేసి మౌనిగా మారిన తర్వాత బాగా అర్చిస్తే అప్పుడు మన కోరికలు కామదహనాలు అంటే మన కోరికలన్నింటినీ కూడా పూర్తిగా దహించి వేస్తుంది అనమాట. అలాంటిది కరుణాకరలింగం. అలాంటి కరుణ ఉన్నది ఆ లింగానికి. ఆత్మలింగాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆత్మ మన యొక్క కోరికలన్నింటినీ సరైన కోరికలు తీర్చి అటువంటి మనకి కరుణ కలిగిస్తుంది అని చెప్తున్నాను. రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. రావణుడికి దర్పం వచ్చింది. దర్పం అంటే ఏంటి? ఇక్కడ మనం మామూలుగా అహంకారం అనుకోవచ్చు దర్పం అంటే. అలాంటి ఈ రావణుడి యొక్క దర్పాన్ని కూడా వినాశనం చేసిందనమాట. మనం ఎప్పుడైతే లింగానికి సరెండర్ అయ్యామో, మన ఆత్మకి మనం సరెండర్ అవుతున్నామో, రావణుడికి ఉన్న దర్పాలంటే మనకి ఉన్న అరిషడ్ వర్గాలు అవి ఉంటాయి కదా, అంటే సత్వ రజస్తమో గుణాలు. రావణుడు అంటే రజోగుణానికి ప్రతీక అనమాట. ఆ గుణాల్లో ఉన్న అరిషడ్ వర్గాలను కూడా పూర్తిగా పోతాయి. రావణాసురుడికే అంటే ఆ దర్పాన్ని అంచేసిన లింగం అలాంటిది మనకి ఇంకా శుద్ధంగా చేస్తుంది. ఇక్కడ రావణ దర్పణ అంటే రావణ్కి అహంకారం ఎక్కువైందనమాట. నేను శివుడిని పూజించి శివలింగాన్ని తెచ్చుకున్నాను అని అహంకారం వస్తుంది. అహంకారం వచ్చిన తర్వాత ఆ శివలింగాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటాడు అనమాట రావణుడు వెళ్ళిపోతుంటే అప్పుడు ఎలాగా అనేసి అందరూ అనుకుంటే అప్పుడు వినాయకుడు కనిపిస్తాడు అనమాట రావణుడికి. సరే, నాకు సూర్యాస్తమయం అయిపోతుంది, నేను వచ్చి సంధ్యావందనం చేసుకోవాలి, ఈ లింగాన్ని ఇక్కడ పెడుతుంటాను చూడు అని చెప్పేసి వెళ్తాడనమాట. అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు? ఆ లింగాన్ని అప్పటి వరకు పట్టుకొని అసలు కింద పెట్టకూడదు కదా, అలాంటి లింగాన్ని తీసుకొని కింద పెట్టేస్తాడు. కింద పెట్టేస్తే అప్పుడు దానిలో పవర్ అంతా పోతుంది. అప్పుడు రావణాసురుడు వచ్చి తిడతాడు, ఏంటి ఇలా చేసావనేసి. అప్పుడు ఆ శివలింగాన్ని మళ్ళీ తీసుకెళ్ళి శివుడికి అప్పచెప్తాడు వినాయకుడు అనమాట. అంటే ఈ రకంగా రావణుడి యొక్క ఉన్న దర్పాన్ని కూడా వినాయకుడు అరిచాడు. అలాంటి శివలింగానికి నేను పూజిస్తున్నాను. ఇది సదాశివుడి సదాశివుడి లింగం అయినా సరే రావణ్ తీసుకెళ్ళిపోవడం వల్ల రావణ యొక్క దర్పాన్ని ఈ లింగం వినాశనం చేసింది అని చెప్తున్నారు. అలాగే మనలో ఉన్న అరిషడ్ వర్గాలను కూడా, మనలో ఉన్న ఏవైతే ఉంటాయో కోరికలు, మితిమీరని కోరికలు అంటారు కదా, ఆ మితిమీరని కోరికలను కూడా మనలో ఉన్న మనం ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నామో, మన ఆత్మను మనం తెలుసుకున్నామో అప్పుడు పూర్తిగా కూడా అవన్నీ పోతాయి అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్తన కారణలింగం. సర్వసుగంధ సులేపిత లింగం. లింగానికి సర్వసుగంధ సులేపితం అంటే మంచి అన్నీ కూడా లేపనాలు, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా లింగానికి పొయ్యాలి. అప్పుడు బుద్ధి వివర్ధనం అవుతుంది.
దానికి కారణం అవుతుంది. ఇక్కడ ఏంటి, మన సెంట్లై పూసుకోమని కాదనమాట. మన లింగాకారం, మన ఆత్మస్వరూపం ఇప్పుడు ఎలా ఉండాలంటే సర్వ సుగంధంగా ఉండాలి. అంటే ఏంటి, ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, వాక్ శుద్ధి ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ వాక్ శక్తి వస్తే వాక్ శుద్ధి వస్తుంది, వాక్ శుద్ధి వస్తే వాక్ సిద్ధిస్తుంది. అది ఎప్పుడు మనలో నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ తగ్గించుకుంటూ ఉంటేని, అంటే మనలో సుగంధాలు ఉండాలి మన మాటలో. వాక్ చాతుర్యం అంటారు కదా, వాక్ చాతుర్యంగా ఉన్నా సరే వాక్ ఎప్పుడు కూడా దోషరహితంగా ఉండాలి అంటారు కదా, టోల్టెక్ ఒప్పందాల్లో చెప్తుంటారు. వాక్ దోషరహితంగా ఉండాలి, ఊహాగానాలు చేయకూడదు, వ్యక్తిగతంగా తీసుకోరాదు, నిన్ను బట్టే నీ తోడు, సో ఇవన్నీ చెప్తారు కదా. అలాగా ఆ వాక్ శుద్ధి అన్నది మన దగ్గర ఉండాలి. వాక్ శుద్ధి మన దగ్గర ఉంటే మన మాటలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి, మన మాటలు పరిమళంగా ఉంటాయి అని చెప్తున్నారు అన్నమాట. అలాంటప్పుడు ఏంటవుతుందంటే బుద్ధి వివర్ధన కారణలింగం. బుద్ధి ఎప్పుడు అలాంటప్పుడు వాక్కు పరిమళంగా ఉండి సుగంధపూరితంగా ఉన్నప్పుడు మన బుద్ధి పూర్తిగా వికసిస్తుంది అన్నమాట. బుద్ధి ఎప్పుడైతే పూర్తిగా వికసించిందో మన ఏ 7 బాడీస్లోని కారణ శరీరం ఉంటుంది కదా, విజ్ఞానమయ కోసం బాగా వికసిస్తుంది, ఎలాబరేట్ అవుతుంది అనమాట. అంటే ఎంత మీనింగ్ ఉందన్నమాట. సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణలింగం. మనలో ఎప్పుడైతే మన వాక్శక్తి పెరిగిందో, వాక్ చాతుర్యం పెరిగిందో, వాక్ శుద్ధి పెరిగిందో అప్పుడే మన బుద్ధి అన్నది బాగా ప్రచోదించబడుతుంది, యాక్టివేట్ అవుతుంది. కారణలింగం అంటే కారణ శరీరం బాగా యాక్టివేట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సిద్ధసురాసుర వందితలింగం. సిద్ధలు, అసురులు, సురులు వాళ్ళందరం కూడా ఈ లింగానికి వందనం చేశారు. అంటే అంత శక్తి ఈ ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుని, నిజంగా చెప్పాలంటే మనం ధ్యానం పొజిషన్లో కూర్చున్నాం అనుకోండి, మన బాడీ ఎలా ఉంటుంది, మన తల వచ్చి శివలింగం పానవట్టంలా ఉంటుంది, భుజాల దగ్గర పానవట్టంలా ఉంటుంది, కిందనే అంతా లింగంలా ఉంటుంది. సో మొత్తం మనం కూర్చున్నప్పుడు అంతా కూడా శివలింగంలాగే కనిపిస్తుంది. అలాంటి సిద్ధులు, అసురులు, సురులు అందరూ కూడా ఈ లింగానికి వందనం చేశారు, అంటే పూజించారు. అలాంటి శివలింగాన్ని నేను పూజిస్తున్నాను. తత్ ప్రణమామి. తత్ అంటే నేను, నువ్వు కూడా. ప్రణమామి మనం నమస్కరిస్తున్నాము. అలాంటి శివలింగానికి మనందరం కూడా నమస్కరిస్తున్నాము తండ్రి పరమేశ్వర అని చెప్తున్నారన్నమాట. అలాగే మనం కూడా మనలో ఉన్న అరిషడ్వర్గాలన్నీ జయించి మనం కూడా వాళ్ళలాగే తయారయ్యి అలాంటి మన శరీరాన్ని మనం తెలుసుకోవాలి, మన ఆత్మను మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాను. కనక మహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం. మణి అంటే ఏంటి, ఇక్కడ మనం ఎప్పుడైతే ఆత్మ జ్యోతిగా వెలుగుతామో ప్రకాశాన్ని అంతా మనం అందరం కూడా మనువే అయిపోతాం అన్నమాట, మనీలో ప్రకాశిస్తాం అన్నమాట. కనకాల్లోని కనక మహామణి చాలా పవర్ఫుల్ అన్నమాట. అలాంటి కనక మహామణిని ధరించిన లింగం అంటే మనం ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటామో మన దేహం, మన శరీరం అంతా కూడా కనక మహామణి భూషితంలా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు మనం ధ్యానం చేసి మంచి స్థితిలో ఉంటే మట్టుకు జరుగుతుంది. ఫణిపతి వేష్టిత శోభితలింగం. అలాంటి శివలింగానికి ఫణిపతి వేష్టిత. ఫణి అంటే పాము, అలాంటి పాము చుట్టుకొని ఉంది అని దీని మీనింగ్. అలాంటిది ఎప్పుడైతే మనం చేసుకుంటూ ఉంటామో, ధ్యానం అన్న చేసుకుంటూ ఉన్నామో, పని అంటే అలాంటి మన నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ కూడా మనలో ఏమీ ఉండవు. ఫణిపతి అంటే ఇక్కడ పని అంటే మనం నెగిటివ్ క్వాలిటీస్ అనుకోవచ్చు అనమాట. ఈ రకంగా మన ధ్యాన భాషలో చెప్పుకోవాలంటే ఇందులోని నెగిటివిటీస్ అన్నీ పోతుంటాయి అని చెప్తున్నారనమాట. దక్షసు యజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలం. దక్షసు యజ్ఞ వినాశన లింగం. ఇక్కడ పురాణ పరంగా తీసుకోవాలంటే దక్ష ప్రజాపతి ఉంటాడు కదా, దక్ష ప్రజాపతి అతని యొక్క యజ్ఞాన్ని వినాశనం చేసాడు అన్నమాట శివుడు. అంటే ఆయన చేసింది మంచి యజ్ఞం కాదు, నెగిటివ్. అంటే
ఆయన ఏంటి దేవతలకి అధిపతి అయిపోదామనేసి చేశాడనమాట. ఆల్రెడీ శివుడు ఉన్నాడు. శివుడు ఉన్నా కూడా ప్రమదగణాలకు అధిపతి అయిన శివుడు ఉన్నా కూడా నేను ఇంకా వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని ఆయన నెగిటివ్గా యుద్ధం చేస్తున్నాడు అనమాట. సతీదేవి వెళ్ళి చెప్తుంది, అయినా కూడా ఆయన వినడనమాట. అలాంటి అతని యజ్ఞాన్ని వినాశనం చేశాడు, శివుడి వినాశనం చేశాడు. అలాంటి శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి, మనలో నెగిటివిటీ ఎప్పుడైతే ఉందో అది ఎప్పుడు కూడా పనికిరాదు. మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనలో నెగిటివిటీస్ అన్నిటినీ పాజిటివ్గా మార్చుకుంటూ ఉండాలి. పాజిటివ్గా మార్చుకుంటూ ఉంటేనే మనం దక్షుల్లా ఉండకూడదు, దక్షతో కలిగి ఉండాలి, కానీ దక్షుల్లా ఉండకూడదు. అంటే దక్ష ప్రజాపతిలా ఉండకూడదు. అంటే ఆయన ఒక రావణాసురుడు టైప్లో ఉండేవాడు అనమాట. అలా కాకుండా మనం మంచిగా ఉండాలి. కాకపోతే దక్షత అన్నది మనకు ఉండాలి. దక్షత అన్నది ఏంటి, మనం ఏదైనా సరే గెయిన్ చేసుకుని మంచి క్యారెక్టర్ అనమాట. దక్షత, దీక్ష, దక్షత అన్నది మంచి క్యారెక్టర్. సో అలాంటివి ఉండాలి, కానీ అలా దక్షుల్లా మటుకు ఉండకూడదు అని చెప్తున్నారన్నమాట. కుంకుమ చంద్ర లేపితలింగం పంకజహార సుశోభితలింగం అయిపోయింది కదా. సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అలాంటి శివలింగానికి కుంకుమ చందనము అన్నీ కూడా పూయబడ్డాయి. పంకజహార సుశోభితలింగం, పంకజం అంటే పాము, పంకజహార సుశోభితలింగం. పంకజం అంటే ఇక్కడ పద్మము, పద్మంతో శోభిస్తూ ఉన్నది. అలాంటి లింగానికి ఇదేంటి దండ వేసినట్టు అనమాట. ఇక్కడ మీనింగ్ అది. కాకపోతే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో ఉన్నామో, మనం మంచి మంచి గుణాలతో ప్రకాశిస్తూ ఉన్నామో, మనకి కుంకుమ చందనం కూడా పైలోకల్లో మనకు వస్తుంది. అలాగే పద్మాలతో దండ కూడా వేస్తారు. అదంతా కూడా మనకి భూమి మీద ఉన్నప్పుడు జరగదు. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ముందుకెళ్తామో పైలోకల్లో మనకు అది ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సంచిత పాపం అంటే మనకి తెలుసు కదా, కర్మలు ఉంటాయి. ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు అని ఉంటాయి కదా. ఆ సంచిత పాపాలు అంటే మన సంచిలో తీసుకుని మోసుకొస్తాం, మన పాపాలన్నీ మోసుకొస్తాం. కాకపోతే రెండో మూడో మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. మనం ప్రజెంట్ అనుభవించేది ప్రారంభ కర్మ, సంచిలో మోసుకొచ్చి సంచిత కర్మలు. నెక్స్ట్ ఇప్పటి నుంచి మనం ధ్యానం చేసి మంచిగా ఉండి మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మలు అనమాట. సో ఇవన్నీ మనకు ఉండవు, ఆగామి కర్మలు అన్నీ ఉండవు, సంచితాలు మట్టుకు ఉంటాయి. ఆ సంచితాలు ఎలా పోతాయి, ఇలా శివుణ్ణి మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకుంటే, మనం ధ్యానం చేస్తే ఈ సంచిత పాపాలన్నీ కూడా పోతాయి. అలాంటి శివలింగానికి నేను ప్రణమిల్లుతున్నాను అని చెప్తున్నాను. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి బిరేవిచలింగం. దేవగణాల చేత అందరి చేత కూడా అర్చించబడ్డాది. భావైర్భక్తి, భావం భక్తి బిరేవచలింగం. మనం పూజించినప్పుడు మన భావాలకి అతీతంగా ఉన్న భక్తిని, అలాంటి భక్తిని మనకి చూపిస్తూ ఉంటుంది శివలింగము. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి బిరేవిచలింగం అంటే మన భావాలలో ఉన్న భక్తి అదంతా కూడా చూపిస్తూ ఉంటుంది. మన భావాలు అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి అవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా చెప్తాయి. ఇప్పుడు మనకి ఉంటుంది కదా ఆలోచన, మన భావన మాత్ర సంతుష్ట హృదయ అనేసి ఉంటుంది లలిత సహస్రంలో. అంటే ఏదైనా సరే మన ఆలోచన భక్తి కూడా ఆ వాటన్నిటినీ సమపాలలో ఉంచి లింగము, అలాంటి లింగానికి నేను ప్రణమిల్లుతున్నాను అని చెప్తున్నాను. దినకర కోటి ప్రభాసితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దినకర కోటి అంటే దినకరుడు అంటే సూర్యుడు కదా, కోటి సూర్యులు ప్రకాశించినట్టు ఈ లింగం అన్నది అలా ప్రకాశిస్తూ ఉంది. ఎందుకంటే తన దైవీ లక్షణాల చేత లింగం అంతా ప్రభావవంతంగా ఉంది, ప్రభాసితంగా ఉంది. అలాంటి లింగానికి నేను నమస్కరిస్తున్నాను. అష్టదళో పరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం. అష్టదళ పద్మాలు అంటారు కదా, అష్టదళ పరివేష్టిత లింగం. అలాంటి లింగం అష్టదళాలతో కూడిన దాంట్లో పరివేష్టితమై ఉన్నది. అలాంటి లింగాన్ని సర్వసముద్భవ కారణలింగం. అన్నీ కూడా సర్వాలు కూడా అంటే అన్నీ కూడా మనకి ఉద్ధరించబడతాయి, అన్నీ కూడా పడతాయి. ఇప్పుడైతే మన కారణ
లోకాలకు వెళ్తుంటామో, మన శరీరాన్ని మనం తెలుసుకుంటామో, మన ఆత్మను మనం తెలుసుకుంటామో, అప్పుడు మనకు అన్నీ జరుగుతూ ఉంటాయి. సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం. సురలు అంటే దేవతల గురువు శుక్రాచార్యుడు. సురవర పూజిత అంటే సురవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే దేవతలందరూ కూడా పూజించేరు లింగాన్ని. అలాగే సురవనంలో ఉన్న పుష్పాలు కూడా, ఆ పుష్పాల చేత కూడా సదార్చిత లింగం ఎప్పుడూ కూడా పూజింపబడుతుంటాడు. అంటే దేవలోకంలో దేవుళ్ళందరూ కూడా ముందు శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నారు, శివుడు కూడా అలా ధ్యానంలో కూర్చొని అలా పైకి చూస్తున్నాడు. దేవతలందరూ కూడా వచ్చి అడుగుతారనమాట, మేమే మిమ్మల్ని కొలుస్తాం కదా, మీరే దైవస్వరూపులను కొలుస్తాం కదా, మీరు కూడా ఇంకెక్కడికి ఎలా చూసుకుంటూ ఉన్నారు అని అడిగితే, తానిదన్నేవాడు తలదన్నేవాడు ఉంటాడు కదా, అలాగా నేను కూడా నాకన్నా ముందు ఉన్న దాన్ని చూస్తున్నాను, నేను ఇంకా తెలుసుకోలేదు, ఇంకా తెలుసుకోవాలని చూస్తున్నాను అని చెప్పాను. సో అలాగా అందరం కూడా ముందుకు వెళ్ళాలి, కానీ ధ్యాన స్థితిలో ఆత్మను తెలుసుకునే స్థితిలో ముందుకు వెళ్ళాలి, కానీ వెనక్కి రాకూడదు అని చెప్తున్నారు అన్నమాట. పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇలాంటి లింగాన్ని పూజిస్తే మనకి ఇహలోకంలోనే కాదు, పరలోకంలో కూడా మన జీవితాలు సుఖంగా ఉంటాయి. అలాంటి పరమపదాన్ని మనకి ప్రసాదించి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఉండేలా చేస్తుంది. అలాంటి లింగానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాను. ఏంటి, సదాశివలింగాన్ని ఎప్పుడైతే మనం పూజించేమో మనం పరమాత్మను కూడా మనం తెలుసుకోగలము అని చెప్తున్నారు అన్నమాట. లింగాష్టక మిదం పుణ్యం యహ్ పటే శివసన్నిధో. ఇలాంటి లింగాష్టకాన్ని ఎప్పుడు కూడా మనం శివుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉంటే శివలోకం అవాప్నోతి శివేన సహమవుతుంది. మనకి ఎప్పుడు కూడా శివలోకం అన్నది ప్రసాదించబడుతుంది. శివలోకం అంటే ఏంటి, ఇక్కడ ఆనందం, శివుడు అంటే ఆనందం అన్నమాట. అలాంటి శివలోకాన్ని మనకి ప్రసాదిస్తుంది అని చెప్పడం అన్నమాట. సో ఇదండి ఈరోజు శివలోకంగా శివుడి గురించి చెప్పింది. అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలోకి మనం ప్రయాణించాలి. మనలోకి మనం ప్రయాణిస్తే ఒక్కో శరీరాన్ని దాటుకొని మన అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, సో ఇవన్నీ దాటుకొని మనం లోపలికి వెళ్తుంటే ఆనందమయ కోసంలోకి, విజ్ఞానమయ కోసంలోకి, అవన్నీ ఒక్కొక్కటి దాటుకొని మన కారణ శరీరాల్లోకి వెళ్తే మన జన్మకి కారణం అంతా కూడా తెలుస్తాయి. అప్పుడు మన జన్మజ దుఃఖ వినాశకలైన అలాంటి దుఃఖాలన్నీ కూడా మనకి పూర్తిగా తొలగిపోతాయి. అదంతా ఎప్పుడు మనం ఇవన్నీ మనం చేయలేమంటే మనస్ఫూర్తిగా శివోహం అంటే నేనే శివుణ్ణి, నేనే ఆత్మలింగాన్ని, నాలో ఉన్న ఆత్మస్వరూపమే శివుడు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన జీవితం అంతా బాగుంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ రకంగా మనం సోమవారం ఏంటి, ప్రతి సోమవారం ఇలా కార్తీక మాసంలో ఏంటి ఎప్పుడైనా సరే మనం ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో ఇదండి ఈరోజు బ్రహ్మమురారి సురార్చితలింగం గురించి తెలుసుకున్నాం. సో ఏదైనా సరే మన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. మన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ధ్యానమే చేయాలి. ధ్యానం చేసి మనలో ఉన్న అరిషడ్వర్గాలను జయించాలి. అంతఃకరణాలను జయించాలి. అంతఃకరణాలంటే శరీరము, మనస్సు, చిత్తం, అహంకారం, ఈ నాలుగింటిని కూడా మనం జయించాలన్నమాట. అలాగే పంచభూతాలతో కలిసి ఉండాలి. అలాగే పంచతన్మాత్మలు అన్నమాట. పంచతన్మాత్మలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఈ 4 కూడా, ఈ 5 కూడా, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం అంటే భూమి అన్నమాట. శబ్దం అంటే ఆకాశం, స్పర్శ అంటే గాలి, రూపం అంటే నీరు, రసం అంటే నీరు, రూపం అంటే అగ్ని. సో ఈ పంచతన్మాత్రలను కూడా మన అదుపులో ఉంచుకోవాలి. మన శరీరాన్ని మనం గౌరవించాలి. మన శరీరాన్ని మనం గౌరవిస్తేనే మనం గాలికి తట్టుకోగలం. అలాగే ఏదైనా ముట్టుకుని కాలుతుంది అనుకోండి, దానికి తట్టుకోగలం. మన శరీరం భూమి మీద ఉన్నంతసేపు దానికి తట్టుకోగలం. సో ఏదైనా సరే ఈ పంచభూతాలను మనం ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. అలాగే పంచభూతాలని, పంచతన్మాత్రల్ని, పంచ జ్ఞానేంద్రియాలేంటి, పంచ కర్మేంద్రియాలేంటి,
అంటే ఎప్పుడు ఏ పని చేయాలో దానికి అదే చేయాలి. పంచకర్మేంద్రియాలతో మనం ఏ పని అయితే చేస్తామో అవే చెయ్యాలి. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు మన పంచజ్ఞానేంద్రియాలు అంటే మనం ఏది వినాలో అదే వినాలి, ఎంత చూడాలో అంతే చూడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. ఈ రకంగా మనం చేసుకుంటే మనలోని శివుని మనం తెలుసుకోగలము. మనలోని శివుణ్ణి మనం తెలుసుకుంటే మన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకున్నట్టే అని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.